స్టార్మాలో మోస్ట్లీ 100లో 90 సీరియల్స్ రీమేక్సే ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం వేరే లాంగ్వేజ్ సీరియల్స్ రీమేక్ చెయ్యొద్దు అని కాదు. మంచి సీరియల్స్ రీమేక్ చేయడంలో తప్పు లేదు. హిందీలో సీరియల్స్ చూడని వాళ్ళు తెలుగులో చూస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన రీమేక్స్లో మోస్ట్లీ తెలుగులో ఆల్రెడీ డబ్ చేసిన సీరియల్సే ఉంటాయి. ఇవి అన్ని హిందీ సీరియల్స్ తెలుగులో ఆల్రెడీ స్టార్మాలో చూసిన సీరియల్సే. మళ్ళీ మళ్ళీ అవే సీరియల్స్ రీమేక్ చేస్తే ఎలా? చూసిందే మళ్ళీ మళ్ళీ ఎలా చూస్తాం? కొత్త సీరియల్స్ ఏమైనా రీమేక్ చేసినా పర్లేదు. పోనీ చేసే రీమేక్స్ అయినా సరిగ్గా తీస్తారు అంటే లేదు. అందులో కూడా వీళ్ళ క్రియేటివిటీతో మంచి ఫ్యామిలీ డ్రామా సీరియల్స్ని కూడా చెడగొడతారు. ఇల్లు ఇల్లాలు పిల్లలు తమిళ్లో ఈ సీరియల్ మంచి ఫ్యామిలీ డ్రామా. నేను ఈ సీరియల్ తెలుగులో చూసిన తర్వాత తమిళ్లో ఈ సీరియల్ ఎలా ఉంటుంది అని చూద్దామని కొన్ని ఎపిసోడ్స్ చూశాను. తెలుగులో శ్రీవల్లి తన లైఫ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం మానేసి ప్రేమ, నర్మద లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తమిళ్లో తెలుగులో లాగా శ్రీవల్లి కావాలని ప్రేమ, నర్మద లైఫ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అని చూడదు. తమిళ్ సీరియల్లో ప్రేమ, నర్మద, శ్రీవల్లి కలిసి షాపింగ్ చేయడం, లంచ్ చేయడం, ఇంట్లో వర్క్ కలిసి చేయడం, వాళ్ళ మామయ్య బర్త్డే సెలబ్రేట్ చేయడం ఇలా వాళ్ళ బాండ్ని మంచిగా చూపిస్తారు. తమిళ్ సీరియల్స్లో కో-సిస్టర్స్ బాండ్ ఎంత పాజిటివ్గా చూపిస్తారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది తెలుగులో కూడా అలా చూపిస్తే ఎంత బాగుంటుంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూసిన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. తమిళ్లో లాగా తెలుగులో కూడా సేమ్ అలాగే ప్రేమ, నర్మద, శ్రీవల్లి కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం, కలిసి సరదాగా ఉండడం ఇలా చూపిస్తే ఎంత బాగుంటుంది. ఎప్పుడు ఆ ఫైట్స్, ఎప్పుడు ముగ్గురు గొడవ పడుతూ ఉండడం, శ్రీవల్లి వాళ్ళని టార్చర్ చేయడం, వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, వాళ్ళ మామయ్యతో తిట్టిపియడం ఇలా చూస్తే బాగుంటుందా? లేదంటే వాళ్ళ ముగ్గురు కలిసి హ్యాపీగా సరదాగా ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటే చూడడానికి బాగుంటుందా? తెలుగులో ఓన్లీ ఈ డ్రామా ఉంటేనే చూస్తారా ఏంటి? ఇలా కో-సిస్టర్స్ ఎప్పుడూ ఫైట్ చేసుకుంటేనే తెలుగులో ఆడియన్స్ చూస్తారా ఏంటి? ఎందుకు ఇలా తీస్తారు? నిజంగా తెలుగులో ఆడియన్స్ ఇలా టాక్సిక్ డ్రామాస్ చూస్తారు అంటే అప్పుడు టీఆర్పీ వస్తుంది అంటే మరి రీసెంట్గా వచ్చిన పొదరిల్లు సీరియల్లో టీఆర్పీ బాగానే వస్తుంది. అందులో మరి ఇంత నెగిటివిటీ లేదు కదా? ఇలాంటివి ఇంకా తీయొచ్చు కదా. రీసెంట్గా వచ్చిన పొదరిల్లు సీరియల్ అయితే చాలా బాగుంది. ఈ సీరియల్లో హీరోయిన్ని స్ట్రాంగ్గా తన కోసం ఫైట్ చేయడం, తన డైలాగ్స్ అండ్ బ్రదర్స్ బాండ్, ఫాదర్ క్యారెక్టర్ అన్నీ చాలా బాగున్నాయి. అన్ని సీరియల్స్ ఇలాగే ఎక్కువ డ్రామా లేకుండా సింపుల్గా ఫ్యామిలీ డ్రామా తీయొచ్చు కదా. స్టార్మాలో రీమేక్స్ పిచ్చిలా జీ తెలుగులో యానిమల్స్ పిచ్చి. ఈ జీ తెలుగులో వాళ్ళకి ఈ యానిమల్స్ సెంటిమెంట్ ఏంటో తెలీదు కానీ ప్రెజెంట్ రన్ అయ్యే ప్రతి సీరియల్లోనూ యానిమల్స్ గెస్ట్ ఎంట్రీ ఇస్తాయి. ఒకసారి ఏమో హీరో స్నేక్ని కిస్ చేస్తాడు, ఇంకో సీరియల్లో స్నేక్ హీరోయిన్ని కిస్ చేస్తుంది. ఎందుకు ఇలా? అసలు మరీ ఇంత లాజిక్ లేని సీన్స్ పెట్టాలా? ఈ పాము, పులి, గోట్ మీద పెట్టిన క్రియేటివిటీలో సగం హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ మీద పెడితే బాగుంటుంది కదా. జనరల్గా సీరియల్స్లో టీఆర్పీ రాకపోతే ఏ ఛానల్ వాళ్ళు అయినా సీరియల్స్లో మంచి ట్రాక్స్ తీసుకురావాలి. లైక్ కామెడీ ట్రాక్స్, హీరో హీరోయిన్ సెపరేషన్ ట్రాక్స్, ఎమోషనల్ సీన్స్, హీరో హీరోయిన్కి ఎలివేషన్స్, రివెంజ్ ట్రాక్స్ ఇవి ఆడియన్స్కి కావాలి. హీరోయిన్ విలన్స్ కొడుతూ ఒక ప్రోమో పెడితే ఆడియన్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు ఇలాంటి ట్రాక్స్ ఎందుకు పెట్టరు? ఎప్పుడు అదే ఏడుపు కొట్టు సీన్స్ పెట్టి ఆడియన్స్ని టార్చర్ చేస్తారు. ఆడియన్స్కి ఏం కావాలో అది చూపిస్తే టీఆర్పీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది కదా. జీ తెలుగులో మాత్రం టీఆర్పీ తగ్గితే చాలు, టీఆర్పీ పెంచడానికి ప్రపంచంలో ఉన్న యానిమల్స్ అన్నిటినీ తీసుకువస్తారు. ఏంటో ఈ గోల. ఇవి చూసి మీమర్స్ ఇన్స్టాలో ట్రోల్ చేసి మీ సీరియల్ని ఫ్రీగా ప్రమోట్ చెయ్యాలి అనే కదా. మంచి స్టోరీస్ తీస్తే ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా సీరియల్స్ని ఎంకరేజ్ చేస్తారు. ఓన్లీ టీఆర్పీ కోసం లాజిక్ లేని సీన్స్ పెట్టడం ఆపేసి మంచి కంటెంట్ ఉన్న సీరియల్స్ తీయండి. టీఆర్పీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది.